మీరెప్పుడైనా ఊహించారా? విశాలమైన ఈ అంతులేని విశ్వాంతరాల్లో ప్రతీదీ కదులుతూనే ఉంటుంది. ఎటు నుంచి ఎటువైపు దూసుకుపోయేవి కొన్నైతే, ఒకదాని చుట్టూ మరొకటి తిరిగేవి కొన్ని. నిరంతరంగా కదులుతుండే ఈ గ్రహాలు, గ్రహశకలాలు ఎందుకు అలా ఎప్పుడు కదులుతుంటాయన్నది ఎవరికీ అర్థం కాని విషయం. మనం నివసించే సౌర కుటుంబంలో సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. సూర్యుడు తన కుటుంబంతో సహా గెలాక్సీలో గిరికీలు కొడుతుంటాడు. అంతేకాదు, ఆ గెలాక్సీలు సైతం తమ విశాలమైన పరిధిలో కదులుతుంటాయి. సూర్యుడి కన్నా కోట్లాది రెట్లు గ్రహాలు, నక్షత్రాలు కూడా ఇందుకు మినహాయింపేం కావు. అంత పెద్దవే కావు. కంటికి కనిపించని కణాల్లోని ఎలక్ట్రాన్లు కూడా పనిగట్టుకుని నిర్దిష్ట వేగంతో కదులుతున్నాయి. అలా తిరగడం వల్లనే శక్తి ఉద్భవిస్తుంది. ఆ శక్తి ఎందుకు ఉద్భవిస్తుందో ఎవరికి తెలియదు. అలా ఎంతకాలం తిరుగుతాయో అంతకన్నా తెలియదు. మనిషి ఊహకందని మరెన్నో విచిత్రాలు అంతరిక్షంలో కనిపిస్తుంటాయి. ఆ అంతుపట్టిని ఆలోచనలోంచి కొత్త కొత్త ఆవిష్కారాలు పుట్టుకొస్తాయి. ఎప్పుడో బిలియన్ల కొద్ది సంవత్సరాల క్రితం జరిగిందని చెబుతున్న బిగ్ బ్యాంగ్ సంఘటన తర్వాతే వేగంగా విశ్వం పుట్టిందని ఓ సిద్ధాంతం ఉంది. మరో కొత్త సిద్ధాంతం పుట్టుకొచ్చేదాకా ఇదే సిద్ధాంతం అమల్లో ఉంటుంది. విశ్వం పుట్టిన తొలినాళ్లలో ద్రవ్యరాశి అంతా విసిరివేయబడినట్టుగా విస్తరించింది. అయితే ఇవన్నీ నాసా పంపించిన 2 స్పేస్ టెలిస్కోప్ల ద్వారా రుజువయ్యాయి. గతంలో ప్రయోగించబడిన హబుల్ టెలిస్కోప్ కన్నా మొన్న ప్రయోగించిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ చాలా పవర్ఫుల్ అని చెప్పవచ్చు. దీని ద్వారా ఎంతో సుదీర్ఘ కాలాన్ని పరిశీలించవచ్చు. విశ్వం ఆవిర్భవించిన తొలినాళ్లలో ఏం జరిగిందో ఇప్పుడు అది అందుకుంటున్న దృశ్యాల ద్వారా తాజాగా జరిగినట్టు చూసేందుకు అవకాశం ఉంది. ఎప్పుడో గతించిన కాలాన్ని తాజాగా చూసే వీలుంటుంది. మనకు సూర్యుడి నుంచి వచ్చే కిరణం 8 నిమిషాల తర్వాతే భూమికి చేరుతుంది. అంటే 8 నిమిషాల క్రితం దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అయితే సూర్యుడి కన్నా లక్షల రెట్ల దూరంలో ఏం జరుగుతుందో కాంతి రూపంలో మనల్ని చేరడానికి కోట్లాది సంవత్సరాల కాలం పడుతుంది. అంటే అప్పుడెప్పుడో జరిగిందే మనం స్పేస్ టెలిస్కోప్ల ద్వారా చూస్తున్నాం అన్నమాట. మనం చూస్తున్న గ్రహాలు, ఇతర పదార్థాలు ఇప్పుడిప్పుడు ఉండాలని రూలేం లేదు. అవి ఎప్పుడో నాశనం అయిపోయినా వాటి తాలూకా కాంతి అనంత దూరం పాటు అనంత కాలం దాకా వస్తూనే ఉంటుంది. అందుకు విశ్వాంతరాలలో జరుగుతున్నదేది నిజం కాకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం నిజం: విశ్వం నిరంతరం విస్తరిస్తూనే ఉంటుంది. ఒక్కో శకలానికి మరొక శకలానికి దూరాన్ని అంచనా వేయడం కూడా ఈ టెలిస్కోప్ల ద్వారా కష్టం. కొన్నిసార్లు ఒకదానొకటి ఢీకొనడం ద్వారా మళ్లీ విధ్వంసం చోటు చేసుకుంటూనే ఉంటుంది. ఇది నిరంతరం ప్రక్రియ అంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. ఇవి కాకుండా మనకు ఇంకా అర్థం కాని బ్లాక్ మ్యాటర్ అన్నది కూడా ఇంకా పూర్తిగా తెలియదు. అసలు బ్లాక్ మ్యాటర్ ఉందా అన్నది కూడా తెలియదు. కాంతిని కూడా వంకరపోయేలా చేసే బ్లాక్ హోల్ గురించి తెలిసింది కొంత మాత్రమే. అంటే అదో ఆశ్చర్యంగానే ఉంటుంది. ప్రస్తుతానికి విశ్వాంతరాల్లో కదలిక అన్నది ప్రాథమిక సూత్రం. వస్తువులు కదులుతూ ఉండటమే జరుగుతుంటుంది. అలా కదులుతుండటంతో అన్నీ జరుగుతున్నాయి. రసాయనాలు ఉత్పత్తి అవుతున్నాయి. నీరు గ్రహాలపైకి చేరుతుంది. ఒక గ్రహంపై జీవం వచ్చేందుకు కూడా ఈ కదలికలే కారణం అవ్వచ్చని అంటారు ఆస్ట్రాలజిస్టులు. కానీ ఈ కదలికలను అవసరమైన శక్తి ఎక్కడి నుంచి వస్తుందన్నది మాత్రం ఇంకా తేలలేదు. ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. రాబోయే తరాలు ఆ విషయం తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ మోషన్ ఆఫ్ స్పేస్ గురించి 100 ఏళ్ల నాటి సిద్ధాంతాలే చెప్పుకోబడుతున్నాయి. ఇంకో విషయం ఏమిటంటే, విశ్వం కటిక చీకట్లో ఉంటుంది. దూరం నుంచి నక్షత్రాలతో మెరిసిపోయే అంతులేని విశ్వం నిజానికి అంధకారంలో ఉన్నట్లే ఉంటుందని గతంలో నాసా ప్రయోగించిన వాయేజర్ రాకెట్లు 50 సంవత్సరాల ప్రయాణం ద్వారా తెలిసింది. ఇవి ఇంకా మన సౌర కుటుంబం దాటి ప్రయాణిస్తూనే ఉన్నాయి. బలహీనమైన బ్యాటరీలతో ఇంకా సమాచారాన్ని బిట్స్ అండ్ బైట్స్ రూపంలో పంపిస్తూనే ఉన్నాయి. ఒక రేంజ్ వరకు సూర్యుడి వెలుగులు గ్రహాలపై కాంతిని ప్రసారం చేయవచ్చు. కానీ మార్స్ లాంటి గ్రహాలపై సూర్యకాంతి బలహీనమైపోతుంది. అక్కడ మబ్బులు పట్టినప్పుడు కనిపించే మసక చీకట్లే ఉంటాయి. కానీ గెలాక్సీల్లో కోట్లాది సూర్యులుంటారు. వాటిల్లో కొన్ని స్వయం ప్రకాశితమై ఉంటాయి. కాబట్టి విశ్వాంతరాలు నక్షత్రాల వెలుగులీనుతుంటాయి. 18 సంవత్సరాల క్రితం ప్రయోగించబడిన న్యూ హోరైజన్స్ అనే వ్యోమనౌక అత్యాధునికమైనది. ఇది ప్రస్తుతం భూమికి 5.4 బిలియన్ మైళ్ళ దూరాన్ని అధిగమించింది. ఔటర్ సోలార్ సిస్టమ్ దాటి కటిక చీకటి శూన్యంలోకి ప్రవేశించింది. అక్కడి వెలుగులను లెక్కలు కట్టే పని మొదలుపెట్టింది. ఆ వెలుగులే విశ్వంలోని రహస్యాలను తెలియజేస్తాయి. అంతరిక్షంలో శూన్యం ఉంటుంది. ఆ శూన్యం భారరహితంగా ఉంటుంది. ఏ వస్తువునైనా ఫెదర్ లైట్ బరువుతో తెలియాడుతూ ఉంటుంది. ఈ శూన్యంలోంచి అన్ని పుట్టుకొస్తాయి. రేడియేషన్, డార్క్ మ్యాటర్ స్పేస్ నుంచే పుట్టుకువచ్చాయి. పేరుకు అది శూన్యమే అయినా ఆ శూన్యంలోని అన్ని పుట్టుకు వస్తున్నాయి. అలా ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియదు. నిరంతరం విస్తరించే విశ్వం గురించి మనకు తెలిసింది గోరంతే అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. చిన్న పిల్లలకు ఇలాంటి సందేహాలు కలుగుతుంటాయి. ఆకాశంలో కంటికి కనిపించే మేఘాలు ఎందుకు వస్తున్నాయని అడుగుతారు. భూమి కింద భాగంలో ఏం ఉందని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఆ క్యూరియాసిటీ చివరకు విశ్వం అంతులేని తనం వరకు కొనసాగుతుంది. అక్కడే వారు ఆగిపోతారు. నిజానికి ఆ పిల్లలకు ఎంత తెలుసో పేరు మోసిన శాస్త్రవేత్తలకు కూడా ఆ పరిధి వరకే తెలుసు. అంతరిక్షాన్ని ఒకసారి చూడండి. మీరు పైకి చూస్తున్నారా లేక కింద భాగాన్ని చూస్తున్నారా?
చెప్పలేరు. ఈ విశ్వం ఎటు నుంచి ఎటువైపు విస్తరించిందో ఎవరికీ తెలియదు. ఎటు చూసినా గ్యాస్, ధూళి, గ్రహ శకలాల కదలికలు, గ్రహ శకలాల సంచలనాలు కనిపిస్తుంటాయి. భూమి నుంచి 100 కిలోమీటర్ల ఎత్తు వరకు భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది. ఆ తర్వాత అంతా భారరహిత స్థితి ఉంటుంది. దీన్నే కార్మన్ లైన్ అంటారు. ఆ పరిధి దాటగానే ఒక క్యూబిక్ సెంటీమీటర్ వస్తువు 100 బిలియన్ కణాలతో ఏర్పడి ఉంటుంది. ఆ తర్వాత ఉండే ద్రవ్యరాశి ఒక క్యూబిక్ సెంటీమీటర్ కు ఒక అణువుతో ఉంటుంది. ఒకసారి ఊహించుకోండి, ఒక డైస్ సైజ్ క్యూబ్ భూమి మీద బిలియన్ల కొద్ది గాలి కణాలుంటే అంతరిక్షంలో అదే సైజ్ డైస్ లో కేవలం 1-2 కణాలు మాత్రమే ఉంటాయి. అందుకే అక్కడి పరిస్థితి భూమికి పూర్తి వ్యతిరేకంగా భిన్నంగా ఉంటుంది. 100 కిలోమీటర్ల కన్నా ఎత్తులో ఇంటర్స్టెల్లార్ అనే అంతరిక్షంలో హైడ్రోజన్, హీలియం అణువులు ఉంటాయి. ఇవి ఇలా అంతరిక్షంలో సహజంగా ఏర్పడతాయి. వీటిలోనూ కార్బన్, సిలికాన్ లాంటి రకరకాలైన ఎలిమెంట్స్ ఉంటాయి. హై ఎనర్జీ కలిగిన కణాలను కాస్మిక్ రేస్ అని అంటారు. అంతరిక్షంలో ఇంకా మనకు తెలియని అర్థం కానివి మరెన్నో ఉన్నాయి. అందులో డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ, కృష్ణబిలం లేదా బ్లాక్ హోల్ లాంటివి ప్రధానమైనవి. ఇంతగా విస్తరించుకుపోయే విశ్వాంతరాలు కుంచుకుపోవా అంటే అలా కూడా జరిగే అవకాశం ఉందని అంటున్నారు శాస్త్రవేత్తలు. మనకి ఇంకా అర్థం కాని రీతిలో వీటన్నిటి నుంచి వచ్చే శక్తి వల్లనే అంతరిక్షంలో కదలికలు ఏర్పడుతున్నాయని అంచనాలున్నాయి. కృష్ణబిలాలు, విశ్వ ఆవిర్భావం, గ్రహాంతర జీవుల గురించి చెప్పగానే వెంటనే గుర్తుకొచ్చే పేరు స్టీఫెన్ హాకింగ్. ఇప్పటి వరకు పరిశోధించిన పలు విషయాలను ఇప్పుడు హాకింగ్ రేడియేషన్ గా పిలుస్తున్నారు. ప్రశ్న జవాబుతోనే విశ్వ రహస్యాలను ఛేదించగలిగమని స్టీఫెన్ చెబుతుంటారు. విశ్వం ఎలా ఆవిర్భవించింది? ఇది ఎటు వెళ్తుంది? దీనికి అంతముందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కనుక్కుంటే విశ్వం గుట్టు వీడినట్లే అంటారు స్టీఫెన్ హాకింగ్.